ఇదేరా మన ఇల్లు. కొన్నావా కట్టించావా? కట్టించినాడు, అమెరికాలో ఉన్నాడు, ప్రస్తుతానికి అద్దుకుంటున్నా. కలర్స్ నువ్వేయించినట్టున్నావు. నువ్వెలా కనిపెట్టావరా? టేస్ట్ కనబడుతుంది. వేసుకొచ్చారా బూట్లు వేసుకొచ్చారా? బట్టలు వేసుకొచ్చాం. ఏ ఒంటింట్లో జీలకర్ర డబ్బా దగ్గర జెర్రీ కనిపించింది, చెప్పులు వేసుకొచ్చా కరుస్తుందని. వంటింట్లో జరిగి కనిపిస్తే వరండాలో వెతుకుతావేంటి? ఏ బజార్లో బియ్యం కొనుక్కుంటుంటే ఇంట్లో వంట చేసుకు తింటలేదు, అలాగే ఇదేను. ఎవరైనా? బాబాయ్ రా. బాబాయ్? బాబాయ్ అంటే వీళ్ళ నాన్నకి తమ్ముడిని కాను, కనీసం వీళ్ళ పిన్నికి మొగుడిని కాను. వీళ్ళతో కలిసి తిరుగుతుంటే కలిసిపోతానని భయపడి బాబాయ్ అంటున్నారు. నాకే పని దొరక్క వీడి దగ్గరకు వచ్చాను. వీడికి హోటల్ తిండి పడి చావట్లేదంటే వంట చేస్తున్నా. వంటలు ఇలా ఉంటారా? నా ఇష్టం, రోజుకో రకంగా ఉంటాను. రోజు ఒకే రకంగా ఉండాలంటే బోరు కదా. అవును. మీకు చూడటం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోండి. జాగ్రత్త, ఆ జెర్రీ వస్తే కరుస్తుంది. అలాగే మీరు వెళ్ళండి. వీడు వండింది మీరు తింటున్నారా, మిమ్మల్ని వీడు తింటున్నాడా? మాట తేడా కానీ మనిషి మంచోడేరా. బాబాయ్ కాఫీ. మావా 100కి చిల్లరుందా? నీ దగ్గర 100 ఉందా? ఆ 100 నా దగ్గర ఉంటే చేంజ్ నిన్నే అడగాలండి. ఏ కిళ్ళి కొట్టండి అడిగిన ఇస్తాడు. ఎల్లు అడుగు. ఈయన ఎవరో? వేణు మా బావా. అయితే నాకు బావే. హాయ్. బావా 100 ఉందా? ఇవ్వకు, ఇస్తే రావు. ఆ మాట నువ్వు చెప్పాలండి. 4-500 ఇచ్చిన తర్వాత ఈయనే తెలుసుకుంటారు. ఏమండే? థ్యాంక్స్ అండి. మీరు ముగ్గురేనా ఉండేది? నాతో నలుగురండి. వీడి ఇంట్లో తక్కువ, ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఎక్కువ ఉంటాడు. బాబాయ్, నీ వయసుకి అమ్మాయిల టాపిక్ అంత అవసరమా? నా వయసుకి ఇప్పుడే అవసరం, నీ వయసుకి అప్పుడే అనవసరం. అబ్బా, కాఫీ చాలా బాగుందండి. పాపం మధ్యాహ్నం భోజనానికి ఎలాగో ఉండరు కదా, కాఫీ అయినా బాగా చేద్దాం చేశాను. బాబాయ్ ఇక నుంచి వాడు మనతోటే ఉంటాడు. మీరేం చేస్తుంటారండి? వంట చేస్తాను. ఇక నుంచి భోజనం చెయ్యండి, వంట నేను చేస్తాను. తినేవాళ్ళ కంటే వండేవాళ్ళు ఎక్కువైతే బాగుండదు. అవును, మీ పెళ్లి బాగా జరిగిందండి? లేదండి, నేను వంట వాడిని పెళ్లి కూతురు పేట్ల మించి వెళ్ళిపోయింది. ఆ? అయినా మీరు వంట చేయడం ఏంటండి, సిగ్గు చేయటం. ఫోన్ చేయడానికి నేను సిగ్గు, వంట చేయడానికి ఎందుకండి? రేయ్ వేణు, నువ్వు వెళ్ళి స్నానం చేయి. అవును, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారంటారా? షాప్కి వెళ్ళకుండా. అయినా వాడు బాధల్లో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటారా? చల్ పదండి. అవునవును, ఉల్లిపాయలు కోసినప్పుడు కన్నీళ్లు, ఊరు నుంచి వచ్చినప్పుడు కష్టాలు తప్పవు మరి. రేయ్ వేణు.